ఏపీ అసెంబ్లీ సమావేశాలు వారం పాటు సభ నిర్వహించే అవకాశం. మధ్యాహ్నం 3 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ. ఇవాళ వైసీపీ శాసనసభాపక్ష సమావేశం. మధ్యాహ్నం జగన్ అధ్యక్షతన భేటీ. తాజా రాజకీయాలు, భవిష్యత్ ప్రణాళికపై చర్చ. వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రావాలన్న అయ్యన్న, అందరికీ అవకాశం ఇస్తామన్న స్పీకర్. వైసీపీ హాజరుపై కొనసాగుతున్న ఉత్కంఠ. ప్రతిపక్ష హోదాకు కొన్ని లెక్కలుంటాయి. అసెంబ్లీకి వెళ్లకుంటే ప్రజలను మోసం చేసినట్టే. జగన్, కేసీఆర్ పై నారాయణ విమర్శలు. హైదరాబాద్ లో క్లౌడ్ బర్స్ట్. ముషీరాబాద్ లో 18.4 సెంటీమీటర్ల వర్షం. పొంగిన నాలాలు, మునిగిన లోతట్టు ప్రాంతాలు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో వర్ష బీభత్సం. ఈదురుగాలులకు విరిగిపడ్డ భారీ వృక్షం. తొలగించేందుకు డీఆర్ఎఫ్ సిబ్బంది యత్నం. ఓఎస్ఎస్ ఫర్టిలిటీతో మీ పేరెంట్హుడ్ ప్రయాణాన్ని ప్రారంభించండి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. కడపలో కురిసిన భారీ వర్షం. పొంగి పొర్లుతున్న పైడి కాలువ వంక. 10 గ్రామాలకు నిలిచిన రాకపోకలు. జల దిగ్బంధంలో మెదక్ ఏడుపాయల ఆలయం. టెంపుల్ చుట్టూ మంజీరా నది ఉధృతి. రాజగోపురంలో అమ్మవారి విగ్రహానికి పూజలు. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి. హైదరాబాద్ లో ఈ రోజు కూడా వర్షాలు. ఉత్తర తెలంగాణకు వానగండం. ఏపీకి రెయిన్ అలర్ట్. కోస్తాంధ్రలో చెదురుమదురు వర్షాలు. గుంటూరు, బాపట్ల, నెల్లూరు, తిరుపతిలో భారీ వర్షాలు. మంచిర్యాలలో అక్రమ మద్యం రవాణా. యథేచ్ఛగా మహారాష్ట్ర లిక్కర్ తరలింపు. సరిహద్దు వైన్ షాపుల నుంచి సరఫరా. తిరుపతి రేణుగుంటలో అగ్ని ప్రమాదం. ఓ కంపెనీలో ఎగిసిపడుతున్న మంటలు. అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది. శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద. 4 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేత. ప్రస్తుత నీటి మట్టం 884 అడుగులు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు పెరిగిన వరద. 16 క్రస్ట్ గేట్లు ఎత్తివేత. ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 1,79,000 క్యూసెక్కులు. జూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద. 15 గేట్లు ఎత్తి నీరు విడుదల. ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 1,41,000 క్యూసెక్కులు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం. శిలాతోరణం వరకు భక్తుల క్యూ లైన్. రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు. వర్మపై రిటైర్డ్ మహిళా ఐపీఎస్ ఫిర్యాదు. దహనం వెబ్ సిరీస్ లో తన ప్రొఫైల్ వాడారని కంప్లైంట్.